రేపు పొద్దున బీజేపీకి 300 సీట్లు వస్తే ఈ తెలంగాణలో కొన్ని ఇప్పుడున్న 4కి ఇంకొక 2-3 ఎక్స్ట్రా సాధిస్తే గవర్నమెంట్కి అంత ఈజీ ఏం కాదు. మీరు మీ ఇప్పుడున్న కాంగ్రెస్ మనం కావాలని కోరుకోకూడదు, బట్ అంత ఈజీ ఏం కాదు. మీకు ఏదైనా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడే దయాకర్ గలం, దయాకర్ శ్రమ, దయాకర్ యొక్క నాయకత్వం అవసరము. రేపు దేశంలో కూడా ఎందుకు ఆ మాట చెప్తున్నా, రేపు రాబోతున్నదంతా కూడా ఆధిపత్య రాజకీయాలు, రాజ్యాంగ రాజకీయాలకు ప్రమాదం వచ్చింది 100 సంవత్సరాల తర్వాత. ఆ పరిస్థితిలో దయాకర్ యువకునిగా ఉంటే ఒక అదృష్టం. స్వాతంత్ర సంగ్రామంలో లేం మనం. అట్లీస్ట్ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ పోరాటంలో ఉండడం అనేది అప్పుడు చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసేది అంటే, నేను కూడా తెలంగాణ విముక్తి కొరకు చిన్నోడిని నేను ఇళ్లతో కలిసి పని చేస్తున్నాను. రేపటి రోజున జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో కూడా నేను అంటున్నా, ఓ పెద్ద మాటలు కావు ఇవి, దాంట్లో ఒక ఆలోచన ఉంది డెఫినెట్గా. కాంగ్రెస్ పార్టీ నన్ను ఏమైనా చేయనియండి, చేస్తే చేసిన దాన్ని మనం స్వీకరిద్దాం. దానికి సంబంధించిన ఇప్పుడు 84 మంది జనరల్ సెక్రటరీలో ఒక జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఆయన ఉంటే ఉండండి, లేకపోతే డి అన్నారు కదా, ఇస్తే ఇవ్వండి, లేకపోతే నేనైతే ఉండాలి కదా. అదంటే మానిన గాయాన్ని రక్కి నువ్వే పొడుస్తున్నావు కానీ మా వెంకరెడ్డి గారికి ఏం దాని మీద అయిపోయింది, ఆయన అప్పుడే మర్చిపోయింది. కానీ ఇప్పుడు నేనంటున్నా, దయాకర్ ఫర్ వాట్? దయాకర్ ఫర్ పార్టీ. టుడే క్లియర్ కదా, దయాకర్ ఎమ్మెల్యే కొరకు కాదు, ఎమ్మెల్సీ కొరకు కాదు, రేపు ఎంపీ కొరకు అనేది కూడా కాదు. దయాకర్ పార్టీ కొరకు ఉంటాడు. పార్టీ నేను అంటున్నా, ఎంతోమంది ఈ శేష ప్రశ్న, ఈ దూరమైన ఆలోచనతో ఉన్న ప్రశ్నను వేస్తున్నప్పుడు సమాధానం చెప్పలేను. కానీ దానికి సమాధానం దొరికే సమయం కూడా మహా అయితే 2024 జూలైయే కదా. అవును, అన్నిటికీ సీన్ కట్ చేస్తే 2025 మార్చి నుంచి మళ్ళీ ఉన్నాయి ఒక 4-5 ఎమ్మెల్సీలు. మీరు అనుకుంటున్న పదవుల రాజకీయాలు. కానీ కాంగ్రెస్ రాజకీయాలకు నాకు ఎప్పటికీ కూడా వెసులుబాటు ఉంటుంది కదా. అంటే ఐఎమ్ ఇన్ లైవ్ పాలిటిక్స్ ఎవ్రీ టైం. సో నాకు అదేం, నేను కాంగ్రెస్ పార్టీని వీడకుండా చూసుకోవాలి నన్ను ఇట్లా ఒకవేళ ఇట్లాంటి అవమానాలు, ఇట్లాంటి వెలివేతలు లాంటివి వచ్చినప్పుడు దయాకర్లో యాంగర్ వచ్చేసి చూసినా వెళ్ళిపోతాడు. దీన్ని నేను సముదాయించుకోవాలి. నేను కాంగ్రెస్ పార్టీతో ఉండడానికి జరిగే కుట్రలో, లేకపోతే ఉండకుండా ఉండే అంశాల పట్ల జాగ్రత్తగా ఉంటే అయిపోయి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే చాలు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా మీరు ఎన్ని రోజులు ఇట్లా కాంప్రమైజ్ అవుతూ రాజకీయం చేస్తారో చూద్దాం. నువ్వు అన్న ఒక మాట చెప్తా, ఏంది సెల్ఫ్ రెస్పెక్ట్, ఏంది ఆత్మగౌరవము, సెల్ఫ్ రెస్పెక్ట్ చేసే రాజకీయాలు ఇప్పుడు చేస్తున్నా. లేకపోతే ఇంకా చాలా కష్టం ఉంటుండే. అది తగ్గిన రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నన్ను కన్సోల్ చేస్తుంది అనే విషయం ఒక చర్చ అయితే, ఎప్పుడు కూడా దయాకర్ మనోభావాలు దెబ్బతినకుండానే పార్టీ వ్యవహరిస్తుండడం, దానికి పార్టీ పెద్దలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. సో ఇది అద్దంకి దయాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.